హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫాలోవర్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇకపోతే ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, మనం ఇప్పటి వరకు ఇంతకుముందు 8వ తరగతి తెలుగు వాచకం నుంచి 250 బిట్స్తో ర్యాపిడ్ రివిజన్ని పూర్తి చేశాం. ఇకపోతే ఇప్పుడు 9వ తరగతి తెలుగు వాచకంలోకి ఈ వీడియోతో అడుగు పెడుతున్నాం. ఈ వీడియో నుంచి 9వ తరగతి తెలుగు వాచకం నుంచి మరో 250 బిట్స్ ర్యాపిడ్ రివిజన్ని చేద్దాం. రివిజన్ అంటే 250 బిట్స్ని మనం ఇప్పుడు రివిజన్ చేయబోతున్నాం 9వ తరగతి తెలుగు వాచకం నుంచి. సరేనా? అయితే చాలామంది ఫాలోవర్స్ లైక్లు ఇస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సపోర్ట్గా నిలుస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా మంచి సామాజిక విలువల్ని కలిగి ఉన్నటువంటి అధ్యాపకులుగా నేను భావిస్తున్నాను. ఎవరైతే మన వీడియోస్కి సపోర్ట్గా ఉంటున్నారో, లైక్లు కొడుతున్నారో, కామెంట్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా నేను పీడిఎఫ్లని ప్రొవైడ్ చేస్తాను. ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పీడిఎఫ్లను కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అని మాట ఇస్తున్నాను. అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు కాదండి, కొంచెం టైం పడుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ వీడియోస్కి సపోర్ట్గా ఉంటున్నారో, ఎవరైతే లైక్లు కొడుతున్నారో, ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు పీడిఎఫ్లు నేను పర్సనల్గా ఇస్తాను, నో ప్రాబ్లం. ఇకపోతే మనం కంటెంట్ని ప్రారంభించేద్దాం. ఈ వీడియోకి కూడా మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. నేను నా వైపు నుంచి ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తా ఉంటాను. మీరు చూస్తున్నారు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్ టీజేటీ అండ్ ఎస్జేటీ కోసం 9వ తరగతి తెలుగు పరిమళం 9 నుంచి ర్యాపిడ్ రివిజన్ 250 బిట్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 1, తాపీ ధర్మారావు గారి పాఠం క్రింది వాటిలో ఏది? తాపీ ధర్మారావు గారు రచించిన పాఠం క్రింది వాటిలో ఏది? మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. నేను జవాబు చెప్పిన లోపు మీకు ఆన్సర్ తెలిస్తే స్పీడ్గా ఆన్సర్ ఇస్తూ ఉండండి. జవాబు ఆప్షన్ 2 చైతన్యం సరైనటువంటి జవాబు. తాపీ ధర్మారావు గారి పాఠం చైతన్యం. ఇప్పుడు రెండో బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2, కొలకలూరి స్వరూపారాణి గారి పాఠం క్రింది వాటిలో ఏది? కొలకలూరి స్వరూపారాణి గారి పాఠం క్రింది వాటిలో ఏది? మాట మహిమ, తీర్పు, స్నేహం, హరివిల్లు. సరైన ఆప్షన్ని నేను జవాబు చెప్పిన లోపు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జవాబు కొలకలూరి స్వరూపారాణి గారి పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 మాట మహిమ సరైనటువంటి జవాబు. మాట మహిమ, కొలకలూరి స్వరూపారాణి గారి పాఠం మాట మహిమ. మూడో బిట్ని చూద్దాం. పింగళి బాలాదేవి గారు అందించిన పాఠం క్రింది వాటిలో ఏది? 9వ తరగతి తెలుగు వాచకంలో పింగళి బాలాదేవి గారు అందించిన పాఠం క్రింది వాటిలో ఏది? ఏ దేశమేగిన, నా చదువు, ప్రియమైన నాన్నకు, ఆకుపచ్చ శోకం. వీటిలో సరైనటువంటి జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ప్రియమైన నాన్నకు సరైనటువంటి జవాబు. పింగళి బాలాదేవి గారి పాఠం ప్రియమైన నాన్నకు. నాలుగో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నాలుగో బిట్టు, తనికెళ్ళ భరణి గారి పాఠం క్రింది వాటిలో ఏది? తనికెళ్ళ భరణి గారి పాఠం క్రింది వాటిలో ఏది? నేను జవాబు చెప్పేలోపు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. జవాబు
ఆప్షన్ 1 రంగస్థలం సరైనటువంటి జవాబు. రంగస్థలం అన్న పాఠ్యభాగ రచయిత తనికెళ్ళ భరణి. ఇకపోతే 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5, మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి అసలైన సాక్షి. మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి అసలైన సాక్షి ఏది లేదా ఎవరు? తల్లిదండ్రులు, సూర్యచంద్రులు, వారి అంతరాత్మ, పుత్రుడు. సరైన సమాధానం గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. జవాబు ఆప్షన్ 3 వారి యొక్క అంతరాత్మ సరైనటువంటి జవాబు. మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి అసలైన సాక్షి వారి అంతరాత్మ. 6వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6, ధర్మబోధ పాఠం ఉద్దేశం ఇది కాదు. ధర్మబోధ పాఠం యొక్క ఉద్దేశం ఇది కాదు. నేను జవాబు చెప్పేలోపు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ ఫిల్ చేసేయండి. మీరు ఇచ్చే జవాబులకి కామెంట్ బాక్స్ ఫిల్ అంటే చక్కగా నిండిపోవాలి. ధర్మబోధ పాఠం ఉద్దేశం ఇది కాదు. జవాబు ఆప్షన్ 3 విశ్వామిత్రుని తపస్సు గొప్పతనం చెప్పడము ఏ పాఠం ఉద్దేశం కాదు. ధర్మబోధ అన్న పాఠం ఉద్దేశము గృహస్థ ధర్మంని చెప్పడం, సంతానం యొక్క ప్రాధాన్యంని చెప్పడం, అలాగే సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పడం. ఇది ధర్మబోధ పాఠం ఉద్దేశం. ఇక 7వ బిట్టు, ఎప్పుడు మనిషి తనని తాను వంచనకు గురవుతాడు? ఎప్పుడు మనిషి తనని తాను వంచనకు గురవుతాడు? జవాబు చెప్పండి. నేను ఆన్సర్ ఇచ్చేలోపు జవాబు చెప్పండి మీరు. ఎప్పుడు మనిషి తనకు తాను వంచనకు గురవుతాడు? జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 1 అంతరాత్మను చంపుకున్నప్పుడు సరైనటువంటి జవాబు. అంతరాత్మని చంపుకున్నప్పుడు మనిషి తనను తాను చంపుకున్నవాడు అవుతాడు. ఇవన్నీ కూడా ధర్మబోధ అన్న పాఠ్యభాగంలోనివి ఈ బిట్స్. ఇకపోతే బిట్ నెంబర్ 8, విశ్వామిత్రుడు ఎందుకు తపస్సు చేశాడు? ధర్మబోధ పాఠం మీరు చదివే ఉంటారు కదా. విశ్వామిత్రుడు ఎందుకు తపస్సు చేశాడు? లోక కళ్యాణం కోసమా, మేనకను పొందటానిక, శకుంతలకు జన్మనివ్వటానిక, లేదా తాను బ్రహ్మర్షి కావాలి అన్న ఉద్దేశంతోన? నేను జవాబు చెప్పిన లోపు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 4 విశ్వామిత్రుడు తాను బ్రహ్మర్షి కావటానికి తపస్సు చేశాడు. అది ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇవన్నీ కూడా ధర్మబోధ పాఠంలోనివి ఈ బిట్స్. 9వ బిట్టు, నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని అరణ్య పర్వంలో ఎక్కడి వరకు రచించారు? మనకు తెలుసు నన్నయ్య గారు ఆది పర్వంని, సభా పర్వంని పూర్తి చేశారు. ఆది సభా పర్వములని పూర్తి చేశారు. అరణ్య పర్వము కొంతవరకు రచించారు. అయితే ఎంతవరకు రచించారు? నన్నయ్య గారు అరణ్య పర్వంని ఎంతవరకు రచించారు? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. నేను జవాబు చెప్పిన లోపు మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు నన్నయ్య అరణ్య పర్వంని రచించారు. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంని 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించారు. 10వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10, ధర్మబోధ పాఠం. ధర్మబోధ అనేటటువంటి ఈ పాఠం ఆంధ్ర మహాభారతంలోని ఎక్కడి నుంచి స్వీకరింపబడింది? ధర్మబోధ అనేటటువంటి ఈ పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతం, నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతంలోని
ఎక్కడి నుంచి స్వీకరింపబడింది? నేను జవాబు చెప్పే లోపు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జవాబు ఆప్షన్ 2 ఆది పర్వం చతుర్దశ్వాసం నుంచి సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. మనము ఇప్పటి వరకు 10 బిట్లని పూర్తి చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా 10 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా 40 బిట్లు ఉన్నాయి. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఇప్పటి వరకు వీడియోకి ఎవరైనా లైక్ ఇవ్వని వారు ఉంటే ఒక లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్లో మంచి మార్కులు స్కోర్ చేయాలి అనుకుంటున్నారో వారందరూ కూడా తెలుగు విభాగం నుంచి, తెలుగు కంటెంట్ నుంచి ఎన్ని మార్కులకి అన్ని మార్కులు పడాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియో కాదు, నేను ఇచ్చే ప్రతి వీడియో కూడా చివరి వరకు క్షుణ్ణంగా చూడండి. మీకు మంచి స్కోరింగ్ అనేది దొరుకుతుంది. ఇక చూడండి 11వ బిట్టు విమల యశోనిధి అని ఎవరిని సంబోధించారు? ధర్మబోధ అన్నటువంటి ఈ పాఠ్యభాగంలో ఎవరిని విమల యశోనిధి అని సంబోధించారు? నేను ఆన్సర్ చెప్పే లోపు మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. ఇక్కడ చూడండి ఆప్షన్ 3 శకుంతల దుష్యంతునికి ధర్మబోధన చేస్తూ దుష్యంతుడిని విమల యశోనిధి అని సంబోధిస్తుంది. ఎవరు అంటే శకుంతల తన భర్త అయినటువంటి దుష్యంతుడిని విమల యశోనిధి అని చెప్పి అంటున్నది. 12వ బిట్టు లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయంని ఏమంటారు? 12వ బిట్టు 2వ వాటిలో లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయం ఏది? నేను జవాబు చెప్పేలోపు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 అభ్యుదయ గేయం సరైనటువంటి జవాబు. 13వ బిట్టు దినపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు? దినపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు? జవాబు స్పీడ్గా చెప్పండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ నిండిపోవాలి. ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు. దినపత్రికల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే తాపీ ధర్మారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 14వ బిట్టు పొట్టు గ్రుడ్డిగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అని పలికిన వారు ఎవరు? అంటే కవిని ఉద్దేశించి అంటున్నారు. ఓ కవి పుట్టు గ్రుడ్డిగా పోకురా వట్టి మ్రోడువు కాకురా అని పలుకుతున్నవారు క్రింది వారిలో ఎవరు? నేను జవాబు చెప్పేలోపు కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి, ఆన్సర్ ఫిల్ చేయండి. ఇది జస్ట్ ఒక మాక్ టెస్ట్ అనుకొని చెప్పి మీరు సన్నద్ధమయ్యి కామెంట్ బాక్స్లో ప్రతి ప్రశ్నకి కూడా ఆన్సర్ చేస్తూ ఉండండి. ఆన్సర్ చేస్తూ ఉండడం వల్ల మీకు తెలియకుండానే మీ ప్రిపరేషన్ యాక్టివేషన్లోకి వస్తుంది. పుట్టు గ్రుడ్డిగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా అని పలికిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 తాపీ ధర్మారావు సరైనటువంటి జవాబు. 15వ బిట్టు సమానాధికరణం అని ఏ సమాసానికి పేరు? సమానాధికరణం అన్నది ఏ సమాసానికి మరి ఒక పేరు? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. ఆ ఆప్షన్లలో ఏది సరైనది నేను జవాబు చెప్పే లోపు
మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో చెప్పండి. సమానాధికరణం అని ఏ సమాసానికి పేరు? జవాబు ఆప్షన్ 1 కర్మధారయ సమాసం సరైనటువంటి జవాబు. 16వ బిట్ నంబర్ 16. విశ్వకర్మ పురాణం రచయిత ఎవరు? విశ్వకర్మ పురాణం రచయిత క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్ డిఎస్సిలో వచ్చింది అనుకుందాం. సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు? ఆన్సర్ నేను చెప్పేలోపు కామెంట్ బాక్స్లో చెప్పండి. జస్ట్ ఇది ఒక మాక్ టెస్ట్ రూపంలో అటెంప్ట్ చేస్తూ ఉండండి కామెంట్ బాక్స్లో. జవాబు ఆప్షన్ 1 వేవూరి వెంకటాచార్యులు సరైనటువంటి జవాబు. 17వ బిట్టు సామాజిక బాధ్యత ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? సామాజిక బాధ్యత ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? సామాజిక బాధ్యత. నేను జవాబు చెప్పేలోపు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 3 చైతన్యం సరైనటువంటి జవాబు. చైతన్యం సరైనటువంటి జవాబు. సామాజిక బాధ్యత ఇతివృత్తంతో వచ్చిన పాఠ్యభాగం చైతన్యం. ఇకపోతే బిట్ నంబర్ 18. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం క్రింది వాటిలో ఏది? కవిత్వానికి ఉండాల్సిన ప్రథమ లక్షణం. ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. మీరు సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? ఇక వీడియో అనేది బోర్ కొట్టకూడదు కాబట్టి నేను ప్రతి ప్రశ్నకు కూడా నేను కామెంట్ బాక్స్ ఫిల్ చేయండి అని చెప్పాను. అది మీ యొక్క బాధ్యత. కామెంట్ బాక్స్లో మీరు ఇది ఒక మాక్ టెస్ట్ అని చెప్పి భావించి మీరు ఫిల్ చేస్తూ ఉండండి. నేనైతే ఆన్సర్స్ డైరెక్ట్గా చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 4 సామాజిక ప్రయోజనం సరైనటువంటి జవాబు. కవిత్వానికి ఉండవలసిన ప్రథమ లక్షణం సామాజిక ప్రయోజనం. 19వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. సమాజంని పట్టించుకోని కవి ఇలాంటి వాడు అని తాపి ధర్మారావు గారి అభిప్రాయం. సమాజాన్ని పట్టించుకోకపోతే అటువంటి కవులు ఎటువంటి వారు అని తాపి ధర్మారావు గారు అంటున్నారు. అటువంటి కవి మూఢుడు, లేదా అనాగరికుడు, లేదా పుట్టుగుడ్డి, లేదా అంతర్ముఖుడు. ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 3 పుట్టుగుడ్డి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది వాటిలో విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాన్ని గుర్తించండి. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఉభయపద కరెక్షన్ చేసుకోండి. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసాన్ని గుర్తించండి. ఆన్సర్ చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 2 మృదు మధురం సరైనటువంటి జవాబు. మృదు మధురం అనేది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. 21వ బిట్టు స్వయం కృషి అనే ఇతివృత్తం గల పాఠం క్రింది వాటిలో ఏది? స్వయం కృషి అనే ఇతివృత్తం గల పాఠం క్రింది వాటిలో ఏది? స్వయం కృషి అనే ఇతివృత్తం గల పాఠం. జవాబు ఆప్షన్ 1 ఆత్మకథ సరైనటువంటి జవాబు. 22వ బిట్టు ముఖాముఖి సాహిత్య ప్రక్రియ గల పాఠం క్రింది వాటిలో ఏది? ముఖాముఖి సాహిత్య ప్రక్రియ గల పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు చెప్పేస్తున్నా. ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 3 ఆశావాది సరైనటువంటి జవాబు. 23వ బిట్టు క్రింది ఏ రచనకు తాపి ధర్మారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? క్రింది ఏ రచనకు
తాపి ధర్మారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. స్పీడ్గా. ఇది మీకు ఒక మోటివేషన్ లాంటిదండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఒక మోటివేషన్ అని చెప్పి అనుకోవచ్చు మీరు. జవాబు ఆప్షన్ 3, జామకూర వెంకటకవి రచించినటువంటి విజయ విలాసం అన్న కావ్యానికి హృదయోల్లాస అన్న వ్యాఖ్యానంని తాపి ధర్మారావు గారు రచిస్తే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 బిట్టు, చైతన్యం పాఠం ఈ గ్రంథం నుంచి స్వీకరింపబడింది? చైతన్యం అన్నటువంటి ఈ పాఠ్యభాగం ఈ గ్రంథం నుంచి స్వీకరింపబడింది. ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 కొత్తపాలి సరైనటువంటి జవాబు. 25 బిట్టు, కవి ఇటువంటి పాటలను పాడటం మానాలని చైతన్యం గేయం ద్వారా చెప్పారు? కవి ఇటువంటి పాటలను పాడటం మానాలి అని చైతన్యం గేయం చెబుతుంది. ఎటువంటి పాటలు? జవాబు ఆప్షన్ 2 పేరు ప్రతిష్టల కోసం పాటలను పాడటం మానాలి అని చైతన్యం గేయం ద్వారా తాపి ధర్మారావు గారు కవికి ఇక్కడ సందేశం ఇస్తున్నారు. 26వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. బిట్ నెంబర్ 26. 26వ బిట్టు, హరివిల్లు పాఠంలోని పర్వత వర్ణన ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది? హరివిల్లు పాఠంలోని పర్వత వర్ణన ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్ని ఫిల్ చేయండి. జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 2 వసు చరిత్ర సరైనటువంటి జవాబు. 27వ బిట్టు, హరివిల్లు పాఠంలోని ఎర్రన రచించిన ఈ గ్రంథం నుంచి వర్ష ఋతు వర్ణన జరిగింది? హరివిల్లు పాఠంలోని ఎర్రన రచించిన ఈ గ్రంథం నుంచి, అంటే హరివిల్లు పాఠంలో వర్ష ఋతు వర్ణన జరిగింది. అయితే ఇది ఎర్రన గారి ఏ గ్రంథం నుంచి ఈ వర్ష ఋతు వర్ణన అనేది హరివిల్లులో జరిగింది? ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 1 హరివంశం సరైనటువంటి జవాబు. 28వ బిట్టు, బిట్ నెంబర్ 28, ఆత్మకథ పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది? ఆత్మకథ అనే పాఠం ఈ గ్రంథం నుండి గ్రహింపబడింది. ఆన్సర్ ప్లీజ్. జవాబు ఆప్షన్ 3 నల్ల ద్రాక్ష పందిరి సరైనటువంటి జవాబు. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. స్నేహం పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? స్నేహం పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ప్లీజ్. స్నేహం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? జవాబు ఆప్షన్ 4 వ్యక్తిత్వ వికాసం సరైనటువంటి జవాబు. వ్యక్తిత్వ వికాసం స్నేహం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం సరైనటువంటి జవాబు. 30వ బిట్టు, భావ వ్యక్తీకరణకు అనుగుణంగా విక్రీడిత పద్యాలు ఈ సందర్భానికి ఉపయోగిస్తారు? భావ వ్యక్తీకరణకు అనుగుణంగా విక్రీడిత పద్యాలు ఈ సందర్భానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 ఉద్ధతికి సరైనటువంటి జవాబు. 31వ బిట్లోకి వచ్చేసాం. ఊటుకూరి లక్ష్మీకాంతం గారి పాఠం
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి పాఠం? ఆన్సర్ ప్లీజ్. స్పీడ్గా. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 ఏ దేశమేగిన సరైనటువంటి జవాబు. 32వ బిట్టు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పాఠం క్రింది వాటిలో ఏది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పాఠం క్రింది వాటిలో ఏది? ఇళ్ళలకు గానే అనేది సత్యవతి గారి పాఠం, పి సత్యవతి. ఆకుపచ్చ శోకం డేవిడ్ కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్. చైతన్యము తాపి ధర్మారావు. కాబట్టి ఇక్కడ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పాఠం నా చదువు సరైనటువంటి జవాబు అవుతుంది. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 33వ బిట్టు 33వ బిట్టుని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టాను పొందినవారు క్రింది వారిలో ఎవరు? ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టాను పొందినవారు క్రింది వారిలో ఎవరు? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సరైనటువంటి జవాబు. 34వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 34వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేత కీర్తింపబడిన వారు క్రింది వారిలో ఎవరు? పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేత కీర్తింపబడిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ప్లీజ్. జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 3 ఆశావాది ప్రకాష్ రావు సరైనటువంటి జవాబు. ఆశావాది ప్రకాష్ రావు ఎవరైతే గుర్తించారో వారందరిది కరెక్ట్ ఆన్సర్. 35వ బిట్టు ప్రత్యూష పవనాలు అన్నది ఎవరి రచన? ప్రత్యూష పవనాలు అన్నది ఎవరి రచన? మీకు జవాబు తెలిస్తే ఆన్సర్ కామన్ బాక్స్లో చెప్పండి. ప్రత్యూష పవనాలు ఆప్షన్ 4 ఆశావాది ప్రకాష్ రావు. ప్రత్యూష పవనాలు అన్నది ఆశావాది ప్రకాష్ రావు గారి రచన. 36వ బిట్టు చూడండి. 36వ బిట్టు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు సరస్వతి సామ్రాజ్య వైభవం అనే రచన చేశారు. సరస్వతి సామ్రాజ్య వైభవము. అయితే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి సరస్వతి సామ్రాజ్య వైభవం అన్నది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఆన్సర్ ప్లీజ్. కామెంట్ బాక్స్లో స్పీడ్గా ఆన్సర్ చేయండి. 36వ బిట్ని నేను జవాబు చెప్పేస్తున్నా. యాకాంకిక అని ఎవరైతే ఆన్సర్ చేశారో వారికి సరైనటువంటి జవాబు. యాకాంకిక అని ఆన్సర్ చేసిన వారందరిది కూడా సరైన జవాబు. 37వ బిట్టు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి అమృతవల్లి అన్నది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి అమృతవల్లి అను రచన ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? ఆన్సర్ చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇది మీకు వన్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అండి. కామెంట్ బాక్స్లో ఎవరైతే ఆన్సర్స్ చేస్తూ ఉంటారో వారు యాక్టివ్గా ఉంటారు. జవాబు నేను చెప్పేస్తున్నా. ఆప్షన్ 1 నవల సరైనటువంటి జవాబు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు అమృతవల్లి అన్న నవలను రచించారు. బిట్టు ఇలా కూడా రావచ్చు. అమృతవల్లి అన్న నవల రచయిత్రి ఎవరు అని బిట్టు వస్తే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది.
లేదా ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నవల క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అమృతవల్లి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక 38వ బిట్టు లోకలీలా సూక్తము అన్నది ఎవరి రచన? లోకలీలా సూక్తము అన్న రచన చేసిన వారు ఎవరు? మీకు ఆన్సర్ తెలిస్తే జవాబుని కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను జవాబు చెప్పినలోన ఎంతమందికి ఆన్సర్ తెలుసో అంతమంది ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 2 ఆశావాది ప్రకాష్ రావు సరైనటువంటి జవాబు. ఆశావాది ప్రకాష్ రావు అని ఆన్సర్ చేసిన వాళ్ళందరిది కూడా సరైన జవాబు. 39వ బిట్టు నాన్నకు రాయని ఉత్తరం అనేది పింగళి బాలాదేవి గారు నాన్నకు రాయని ఉత్తరం రచించారు. అయితే నాన్నకు రాయని ఉత్తరం అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 4 కథా సంపుటి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 40 తెలుగు కథా పారిజాతాల నుంచి గ్రహింపబడిన పాఠం క్రింది వాటిలో ఏది? తెలుగు కథా పారిజాతాల నుంచి గ్రహింపబడిన పాఠం. తెలుగు కథా పారిజాతాల నుంచి గ్రహింపబడిన పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 ప్రియమైన నాన్నకు సరైనటువంటి జవాబు. తెలుగు కథా పారిజాతాలు అన్న గ్రంథం నుంచి గ్రహింపబడిన పాఠ్యభాగం ప్రియమైన నాన్నకు అన్న పాఠ్యభాగంని తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకున్నారు. 41వ బిట్టు చిన్ని కథ, పరిమిత పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన క్రింది వాటిలో ఏది? చిన్ని కథ, పరిమిత పాత్రలు, పరిమిత పద్యాలు. కథ చిన్నగా ఉంటుంది, పాత్రలు పరిమితమై ఉంటాయి, పద్యాలు పరిమితంగా ఉంటాయి. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. ఆప్షన్ 2 ఖండకావ్యం సరైనటువంటి జవాబు. ఎవరైతే ఖండకావ్యం అన్న ఆన్సర్ని చెప్పారో వారందరిది కూడా ఆన్సర్ కరెక్ట్. 42వ బిట్టు తీర్పు పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహింపబడింది. తీర్పు అనేటటువంటి పాఠం ఈ గ్రంథం నుండి గ్రహింపబడినది. జవాబు ఆప్షన్ 3 కరుణశ్రీ అన్న గ్రంథం నుంచి గ్రహింపబడింది. 43వ బిట్టు కొలకలూరి స్వరూపారాణి గారి స్వగ్రామం క్రింది వాటిలో ఏది? కొలకలూరి స్వరూపారాణి గారి స్వగ్రామం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2 గోవాడ సరైనటువంటి జవాబు. కొలకలూరి స్వరూపారాణి గారి స్వగ్రామం గోవాడ. 44వ బిట్టు యోగ్యతతో కూడిన మాటలను మాట్లాడటం అలవర్చుకునేలా చేయటం ఈ పాఠం ఉద్దేశం. యోగ్యతతో కూడిన మాటలను మాట్లాడటం అలవర్చుకునేలా చేయటం ఈ పాఠం ఉద్దేశం. ప్రశ్నలోనే జవాబు ఉంది. దీనికోసం ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదు. ఆన్సర్ మీరు గుర్తించగలరు. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 2 మాట మహిమ సరైనటువంటి జవాబు. 45వ బిట్టు అపూర్వయానం నవల రచయిత ఎవరు? అపూర్వయానం నవల రచయిత క్రింది వారిలో ఎవరు?
అపూర్వయానం అన్న నవల ఎవరు రచించారు? జవాబు ఆప్షన్ 4 కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ సరైనటువంటి జవాబు. 46వ బిట్టు కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారి నవల క్రింది వాటిలో ఏది? కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారి నవల. ఇవన్నీ కూడా కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారి రచనలే. అయితే వాటిలో నవల ఒకటి ఉంది, అది ఏది? జవాబు ఆప్షన్ 4 కుర్చీ చెప్పిన చర్చీ కథలు అన్నది నవల. ఇకపోతే ఆకుపచ్చ శోకం పాఠంలో రచయిత మనిషి ఆశను ఏ జీవితో పోల్చాడు? మనిషి ఆశను ఆకుపచ్చ శోకం అన్న పాఠంలో మనిషి యొక్క ఆశను కవి ఏ జీవితో పోల్చాడు? జవాబు ఆప్షన్ 3 ఆక్టోపస్ సరైనటువంటి జవాబు. 48వ బిట్టు ఆకుపచ్చ శోకం పాఠంలో కవి ప్రకారం అందరికీ ఇది ఒక పానకంలో పుడక అయిపోయింది. ఆకుపచ్చ శోకం పాఠంలో కవి ప్రకారం అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది ఒక పానకంలో పుడకగా మారిపోయింది. జవాబు ఆప్షన్ 3 చెట్టు సరైనటువంటి జవాబు. 49వ బిట్టు పెళ్లి పేరంటాలలోని ప్లాస్టిక్ కొబ్బరి చెట్లను కవి దేనితో పోల్చాడు? పెళ్లి పేరంటాల్లోని ప్లాస్టిక్ కొబ్బరి చెట్లను కవి దేనితో పోల్చాడు? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. జవాబు ఆప్షన్ 4 ముస్తాబైనటువంటి శవాలతో పోల్చాడు. పెళ్లి పేరంటాల్లోని ప్లాస్టిక్ కొబ్బరి చెట్లను ముస్తాబైన శవాలతో పోల్చుతాడు. వీడియోని చివరి వరకు చూస్తూ ఇంకొక బిట్ ఉంది, 50వ బిట్ ఉంది. ఈ బిట్తో ఈ వీడియో ముగుస్తుంది. చివరి వరకు వీడియో చూసి ఎవరైతే మన వీడియోకి లైక్ ఇస్తున్నారో, అంటే వీడియోకి లైక్ ఇవ్వడం అంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పి అర్థం. మీరు వీడియోకి లైక్ ఇస్తున్నారంటే శ్రమకి, అంటే ఒక వ్యక్తి చేస్తున్నటువంటి హార్డ్ వర్క్కి మీరు రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు అనే ఒక అర్థం అనేది వస్తుంది. అంతే తప్పించి లైక్ ఇచ్చినంత మాత్రాన ఎక్స్ట్రా అమౌంట్ ఏమి మాకు వచ్చేవి. కాకపోతే ప్రోత్సాహం, ఎంతమంది మన వీడియోకి లైక్ చేస్తున్నారో, ఎంత ఫాలోయింగ్ మనకి లభిస్తుంది అని చెప్పి, అంటే ఒక ఉత్సాహాన్ని నింపిన వారు అవుతారు. ఇది ఒక ప్రోత్సాహం అంతే. కాబట్టి దీని గురించి ఎక్కువగా నేను మాట్లాడను. ఎందుకంటే అందరూ కూడా అధ్యాపక వృత్తిలో ఉన్నారు కాబట్టి, అందరూ మెచ్యూరిటీ మైండ్తో ఉంటారు కాబట్టి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. లేకపోతే ఈ వీడియోలో ఒక 50 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 8వ తరగతి ఆల్రెడీ ఒక 250 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 9వ తరగతి నుంచి 250 బిట్ల నుంచి అవసరమైతే ఇంకా కంటెంట్ మిగిలిపోతే 300 బిట్లు కూడా పెంచేస్తాను నేను. అలాంటి సమస్య లేదు. అయితే 250 బిట్ల వరకు మ్యాక్సిమం నేను ఇచ్చి క్లోజ్ చేస్తాను. దాని తర్వాత 9వ తరగతి ఒక వారం రోజుల్లో మనం పూర్తి చేసుకుంటే కనుక దాని తర్వాత 10వ తరగతి కంటెంట్లోకి మనం వెళ్ళిపోతాం. ఇలా కంటిన్యూగా మనం వీడియోస్ చేస్తూనే ఉంటాం. డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. కంటెంట్ పూర్తయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మెథడాలజీ కూడా ఈ విధంగానే నేను మెథడాలజీ కూడా స్టార్ట్ చేస్తాను. అయితే ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి. మనం కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం. ఈ సర్వీస్ని మీరందరూ కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారందరూ కూడా వినియోగించుకోవచ్చు. ఇంకా మేబీ
తెలంగాణ రాష్ట్రం కూడా డిఎస్సి, జేఎల్స్, డిఎల్స్ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి కూడా త్వరలో కంటెంట్ అనేది నేను ప్రారంభిస్తాను అని నేను మాటిస్తున్నాను. సరే, ఇప్పుడు చివరిగా 50వ బిట్ ఉంది, దాన్ని చూసి మనం ఈ వీడియోని ముగించేద్దాం. ఫైనల్గా 50వ బిట్టు, కర్మధారయమునందు పేరవాది శబ్దములకు అచ్చుపరమైనప్పుడు ఏది ఆగమంగా వస్తుంది అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ 4 టుగాగమమ్ముగు సరైనటువంటి జవాబు. ఎక్కడితో 50 బిట్లు పూర్తి చేసుకున్నాం. నమస్తే.